ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. నేను లైసెన్స్ అడ్వైజర్ కాదు. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా. నేను మాత్రం ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. సో ఫారెక్స్ అండ్ ఫ్యూచర్స్. ఫారెక్స్ ట్రేడింగ్ మాక్సిమం అంటే ఏంటో అందరికీ తెలుసు. ఫ్యూచర్స్ ఒక 4-5 ఇయర్స్ నుంచే వరల్డ్ వైడ్ అందరూ ట్రేడ్ చేస్తాం స్టార్ట్ చేశారు. నేను మాట్లాడేది రిటైల్ ట్రేడర్స్ గురించి. అదే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మాత్రం ఫారెక్స్ ఇంకా ఫ్యూచర్స్ రెండు చాలా మెనీ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నారు. ఫ్యూచర్స్ రీసెంట్గా మోస్ట్లీ కోవిడ్ తర్వాత పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే అప్పుడు అందరు ఖాళీగా ఉన్నారు. సో కొత్తది ట్రై చేస్తాం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఫ్యూచర్స్ కూడా చాలా మంది ట్రేడ్ చేస్తాం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫ్యూచర్స్ మంచి భూమిలో ఉంది. చాలామంది ఫ్యూచర్స్కి షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఫ్యూచర్స్ ఎందుకు మంచిది ఫారెక్స్ కన్నా అది చూద్దాం. సో ఫ్యూచర్స్ డైవర్స్ అసెట్ క్లాసెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. లైక్ మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ ట్రేడ్ చేయొచ్చు. లైక్ కమోడిటీస్, ఆయిల్, గోల్డ్, అగ్రికల్చర్ ఇలాంటి. మళ్ళీ స్టాక్ ఇండస్ట్రీస్ ఉంటాయి. లైక్ నాస్డాక్, ఎన్క్యూ, ఈఎస్, S&P 500 ఈఎస్. లేకపోతే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. లేకపోతే ఇంకా కరెన్సీస్ కూడా ఉంటాయి. కానీ ఫారెక్స్ లాగా పేర్స్ ఉండవు. ఇండివిజువల్ కరెన్సీ ఉంటుంది ఫ్యూచర్స్లో. ఇంకోటి ఫ్యూచర్స్ ట్రేడింగ్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. సో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా స్టాండర్డైజ్డ్గా ఉంటుంది. ప్లస్ ట్రేడింగ్ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కానీ పెద్ద ట్రేడ్స్ ఏమైనా తీసుకున్నారు అనుకోండి, అవి మనకి క్లియర్గా బిడ్ కానీ ఆస్తులు కానీ డోమ్లో కనిపించేస్తుంది మనకి. అదే ఫారెక్స్లో మనము కరెక్ట్గా చూడలేము. ఇంకోటి ఫారెక్స్కి సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లైక్ CME, చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ అని అంటారు. లైక్ NSE, మన ఇండియాలో నిఫ్టీ ఫ్యూచర్స్కి NSE ఎలాగో అట్లాగా US ఫ్యూచర్స్కి మ్యాక్సిమం CME మాత్రమే. ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాదు నేను మాట్లాడేది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వేరే. అది కాకుండా ఉట్టి ఫ్యూచర్స్ అనేది కూడా ఉంటుంది. సో నేను దాని బేసిస్ మీద మాట్లాడుతున్నాను, ఓన్లీ ఫ్యూచర్స్ ట్రేడింగ్. అదే ఫారెక్స్కి వస్తే ఫారెక్స్ లిమిటెడ్ టు కరెన్సీ పేర్స్. అంటే ఓన్లీ కరెన్సీస్ మాత్రమే ట్రేడ్ చేయగలుగుతాం. ఇట్లా వేరే బాండ్స్ చేయలేము, ఇంట్రెస్ట్ రేట్స్ చేయలేము, ఇట్లా డిఫరెంట్ అసెట్స్ చేయలేము. ఫారెక్స్ లిమిటెడ్ టు కరెన్సీస్. మళ్ళీ ఫారెక్స్ డీసెంట్రలైజ్డ్ మార్కెట్. అంటే OTC ట్రేడ్స్ జరుగుతాయి. OTC అంటే ఓవర్ ద కౌంటర్. డిఫరెంట్ బ్యాంక్స్, బ్రోకర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళందరూ కలిసిపోయి వీళ్ళ మధ్యలోనే ట్రేడింగ్ జరిపిస్తారు. అంటే ఒకరు కొంటారు, ఒకరు అమ్ముతారు. సో వీళ్ళే వాళ్ళకి కుదిరినట్టుగా ప్రైస్లు మ్యానిపులేట్ చేస్తారు. సో అందుకు ఫ్యూచర్స్ అంత పెద్ద ఫారెక్స్ అంత పెద్ద మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇప్పుడు డిఫరెంట్ బ్రోకర్స్ డిఫరెంట్ ఎక్స్చేంజ్కి ఇప్పుడు ఇది XAU USD అని సెర్చ్ చేశాను ట్రేడింగ్ వ్యూలో. చేస్తే ఇన్ని వచ్చినాయి. మళ్ళీ అన్నీ గోల్డ్ వర్సెస్ డాలర్. సో ఇవన్నీ ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్. అంటే వీటిలన్నింటినీ వాచ్ లిస్ట్లో యాడ్ చేశాను. జస్ట్ ప్రైస్ డిఫరెన్స్ ఏంటో చూపిస్తానికి. చూడండి, ప్రతి ఒక్క బ్రోకర్కి డిఫరెంట్ ప్రైస్. సో అట్లా అదే ఫ్యూచర్స్కి ఇప్పుడు గోల్డ్ ఫ్యూచర్స్ ప్రైస్ GC, టిక్కర్ వాల్యూ GC. సో గోల్డ్ ఫ్యూచర్స్ అని కొట్టినప్పుడు ఒకటే వచ్చింది, ఇక్కడ ఏం 10 రాలేదు. సో ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాబట్టి ఫ్యూచర్స్ ఓన్లీ CME అది ఇండిసెస్కి, ఇది COMEXలో రేట్స్ జరుగుతాయి. అది ఫారెక్స్ అయితే డిఫరెంట్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, డిఫరెంట్ రేట్స్ ఉంటాయి.
సో అదొక డిసెఫెక్ట్. ఇంకో నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్యూచర్స్కి స్టాండర్డ్ కాంట్రాక్ట్ సైజ్ ఉంటుంది. ఫారెక్స్ లాగా 0.01, 0.001 అట్లా డిఫరెంట్ సైజులు ఉండవు, లాట్ సైజులు ఉండవు. ఫ్యూచర్స్లో మెయిన్గా 2 types ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మినీ ఒకటి అండ్ మైక్రో కాంట్రాక్ట్ ఒకటి. మైక్రో కాంట్రాక్ట్ అంటే 10 times మినీ కంటే చిన్నది, అంటే 10 మైక్రో కాంట్రాక్ట్స్ ఈక్వల్ టు 1 మినీ కాంట్రాక్ట్. సో ఇక్కడ ఫారెక్స్కి కొంచెం అడ్వాంటేజ్ చాలా తక్కువ. తక్కువ కాదు, సారీ, ఫారెక్స్కి అడ్వాంటేజ్ ఎక్కువ. ఎందుకంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, లైక్ $20 to $50 మనం పర్సనల్ అకౌంట్ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు, అంటే 0.001 లాట్తో ట్రేడ్ చేసుకోవచ్చు. అదే ఫారెక్స్కి అయితే, ఫ్యూచర్స్కి అయితే ఆల్మోస్ట్ లైక్ $500 మినిమం కావాలి. అది యూఎస్లో రెసిడెంట్స్ వాళ్ళకి మాత్రమే. అదే యూఎస్ బయట ఉన్న వాళ్ళకైతే, ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే $10,000, 10,000 కదా యాక్చువల్గా 15,000, ఎందుకంటే మార్జిన్ ఉండదు. మనము క్యాష్ అకౌంట్ మాత్రమే తీసుకోగలుగుతాము, డైరెక్ట్గా మార్జిన్ అకౌంట్ తీసుకోలేము. సో అందుకు మ్యాక్సిమం అందరూ ప్రాపర్ అకౌంట్సే చేస్తారు. ఈవెన్ ఫారెక్స్ కూడా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి ఇండియాలో. సో అందుకు ఏది ట్రేడ్ చేయాలో ఏది ట్రేడ్ చేయకూడదు ఎవరికి తెలియదు. సో అందుకు మ్యాక్సిమం అందరూ ప్రాప్ అకౌంట్స్ యూస్ చేస్తారు. సో ప్రాప్ అకౌంట్స్ యూస్ చేస్తాం వల్ల ఏమవుతుందంటే అది ట్రేడింగ్ కిందకు రాదు, అదొక బిజినెస్ కిందకు వస్తుంది. మనం ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో అదొక బిజినెస్ కిందకు వస్తుంది. సో ఫండెడ్ అకౌంట్స్ వల్ల అదొక బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ కాంట్రాక్ట్ సైజ్, అదే చెప్పాను కదా ఇందాక. నెక్స్ట్ కమిషన్. కమిషన్ కాదు, సారీ, మార్కెట్ ఉంటుంది. సో ఫ్యూచర్స్ మార్కెట్ మీద డిఫరెంట్ అసెట్స్ మీద డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆయిల్ ఫ్యూచర్స్కి జియోపొలిటికల్ ఈవెంట్స్ ఇష్యూస్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు ఆయిల్ ప్రైస్ చాలా ఎఫెక్ట్ అయింది. అలాగే అగ్రికల్చర్ ఫ్యూచర్స్ వెదర్ కండిషన్స్ మీద అవుతుంది. అండ్ క్రాప్ ప్రొడక్షన్, మార్కెట్లో సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, దాని బేసిస్ మీద ఫ్యూచర్స్ ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం 1 year బ్యాక్ ఇప్పుడు టొమాటో ప్రైసెస్ చాలా పైనకి వెళ్ళిపోయినాయి కదా, 1 year 2 years బ్యాక్ ఎప్పుడు, సంథింగ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో అది. సో ఫ్యూచర్స్లో ఫారెక్స్ లాగా టూ మచ్ వాలటిలిటీ ఉండదు. ఓన్లీ కమోడిటీస్కి మాత్రమే ఎక్కువ ప్రైస్ స్వింగ్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. మిగతా వాటికి ఆల్మోస్ట్ కొంచెం నీట్ ట్రెండ్ ఉంటుంది. ఫారెక్స్ అయితే మ్యాక్సిమం మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, లైక్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్, జియోపొలిటికల్ ఈవెంట్స్, సెంట్రల్ బ్యాంక్ ఎకనామిక్ డేటా రిలీజ్, వీటి మీద ప్రైస్ మూమెంట్స్ అవుతుంది. యూరో యూఎస్డి మోస్ట్లీ అన్నిటికంటే ఎక్కువ హై లిక్విడిటీ ఉంటుంది, ప్లస్ ఎక్కువ మూమెంట్ జరుగుతుంది. పర్పస్ ఆఫ్ ట్రేడింగ్. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ హెడ్జింగ్ అండ్ స్పెక్యులేషన్ కోసం చేస్తారు. మార్కెట్ స్ట్రైట్గా పైనకి వెళ్తాం కానీ స్ట్రైట్గా కిందకి వెళ్తాం కానీ జరుగుతూ ఉంటే అప్పుడు స్టెబిలిటీ కోసము హెడ్జింగ్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఏమన్నా కోవిడ్ వచ్చినప్పుడు సడన్గా ప్యానిక్ సెల్ అయిపోయింది, అందరూ అమ్మిస్తూ ఉంటే మార్కెట్ మొత్తం క్రాష్ అవుతుంది. అంటే ఆల్రెడీ క్రాష్ అయింది కానీ ఇంకా పడిపోతూనే ఉండదు కదా, స్టెబిలిటీ తీసుకుని రావాలి కదా. సో ఇది హెడ్జింగ్ చేస్తాం వల్ల ఈ ఫ్యూచర్స్ వాళ్ళు మార్కెట్ స్టెబిలిటీ చేస్తారు, ఫ్యూచర్స్ ట్రేడింగ్ వాళ్ళు. ఫారెక్స్ ఏంటంటే ఫారెక్స్ ఓన్లీ కరెన్సీ స్టెబిలిటీ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు డిఫరెంట్ ఇంటర్నేషనల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు కరెన్సీ వాల్యూ పడిపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వీళ్ళు కరెన్సీని హెడ్జింగ్ చేస్తారు, కరెన్సీ స్టెబిలిటీ కోసం. నెక్స్ట్ కాస్ట్ స్ట్రక్చర్, కమిషన్. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ కమిషన్ ఉంటుంది. పర్ కాంట్రాక్ట్ ఎంత ట్రేడ్ చేస్తామో దానికి పర్ కాంట్రాక్ట్ ఒక ఫిక్స్డ్ కమిషన్ ఉంటుంది.
డిఫరెంట్ ఫ్యూచర్స్కి డిఫరెంట్ ఫిక్స్ కమిషన్స్ ఉంటుంది. లైక్ ఎన్క్యూకి డిఫరెంట్, గోల్డ్కి డిఫరెంట్. ఎన్క్యూకి నాకు తెలిసి 2.15 సంథింగ్ ఉంటుంది, గోల్డ్కి 1.98 సంథింగ్ ఉంటుంది. నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు, అంటే ఇప్పుడు నేను పెద్ద పట్టించుకోను కమిషన్ని. ట్రేడ్లో కల్పించేస్తాను, ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటాను ట్రేడ్ అప్పుడు. కానీ ఫ్యూచర్స్కి మాత్రం ఫిక్స్డ్ కమిషన్ ఉంటుంది. అదే ఫోరెక్స్ స్టోరీ అయితే అది డిఫరెంట్. ఒక్కొక్క బ్రోకర్కి ఒక డిఫరెంట్ కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ స్ప్రెడ్స్ ప్రకారం కూడా తీసుకుంటారు. సో ఒక బ్రోకర్కి ఏమో హై స్ప్రెడ్స్ వాడతారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే మేము 0 బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తాము, మేము ఏం బ్రోకరేజ్ ఫీజు తీసుకోము అని. కానీ వాళ్ళంతా పెద్ద హై స్ప్రెడ్ పెడుతున్నప్పుడు వాళ్ళ కమిషన్ అంతా స్ప్రెడ్లోనే వచ్చేస్తుంది. హై స్ప్రెడ్స్ ఉండటం వల్ల మనకి బై అండ్ సెల్ ప్రైస్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అందుకు ఫోరెక్స్లో ఈ ఒక కమిషన్ ఒక క్లారిటీ ఉండదు. ఇష్టం వచ్చినప్పుడు స్ప్రెడ్ తగ్గుతుంది, పెరుగుతుంది, డిపెండ్ అపాన్ అదే. ఎందుకంటే ప్లస్ సెంట్రలైజ్ సిస్టమ్ కాదు కదా, సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కాదు. డిఫరెంట్ ఎక్స్చేంజ్, డిఫరెంట్ బ్యాంక్స్ వాళ్ళ ఇష్టము, బ్రోకర్స్ వాళ్ళ ఇష్టము. సో అందుకు ఫోరెక్స్ అంత స్టేబుల్ కాదు కంపేర్ టు ఫ్యూచర్స్. అందుకే ఫ్యూచర్స్ చాలా సేఫ్, చాలా స్టేబుల్ అని అంటారు. ఎందుకంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ప్లస్ కాంట్రాక్ట్, స్టాండర్డ్ కాంట్రాక్ట్స్ ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు 0.1 లాట్, ఒకళ్ళు 0.001 అట్లా ఉండదు. ఇది ఫిక్స్ స్టాండర్డ్ లాట్స్ ఉంటాయి. ప్లస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, లైక్ మెటల్స్, గోల్డ్, సిల్వర్, ఆయిల్, లేకపోతే ఇండిసెస్, ఎన్క్యూ, ఈఎస్, రిసల్ట్స్, లేకపోతే అగ్రికల్చర్, క్రాప్స్, ఇట్లా డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. డిఫరెంట్ టైమ్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఫిక్స్డ్ కాంట్రాక్ట్స్ కమిషన్స్ ఉన్నప్పుడు మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనం ముందే ఎంత ఎన్ని పర్ మంత్ ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలి, అంటే ఎంత కమిషన్ పడుతుందో అది ముందే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పర్ డే 2 ట్రేడ్స్ అనుకుంటే ఆ 2 ట్రేడ్స్కి ఎంత కమిషన్ అవుతుందో మనకు ముందే తెలిసిపోతుంది. సో అట్లా మనము ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ముందే చేసుకోవచ్చు. ప్లస్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్లస్ రిస్క్ ఫ్రీ ఉంటుంది. అండ్ రిస్క్ ఫ్రీ అంటే ఇప్పుడు సడన్గా ఊరికే అప్ అండ్ డౌన్, పైన కిందకి పడిపోదు మార్కెట్. ఫ్యూచర్స్ కొంచెం స్టేబుల్ మార్కెట్ కంపేర్ టు ఫోరెక్స్. సో ఓవరాల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఈజ్ బెస్ట్ అని నా ఒపీనియన్. అది మీ ఇష్టం. మీరు ఈ వీడియో చూసినాక మీరు మీ ఒపీనియన్ మార్చుకుంటే మంచిది. అంటే మంచిది అని కాదు, కానీ మీ ఇష్టం అది. మీరు ఫ్యూచర్స్కి షిఫ్ట్ అవుతే వెల్ అండ్ గుడ్, ట్రై చేసి చూడండి ఫ్యూచర్స్ ట్రేడింగ్. నెక్స్ట్ ఫ్యూచర్స్ ట్రేడింగే మొత్తం బూమ్ ఉంటుంది. ఫోరెక్స్ అయిపోయింది, ఫోరెక్స్ అంటే అయిపోలేదు, కానీ నెక్స్ట్ బిగ్ థింగ్ ఈజ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో నేను ఓన్లీ ఫ్యూచర్స్ స్పెసిఫిక్ మీద చేస్తాను. సో దాంట్లో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి ట్రేడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మెటల్స్ ఉంటాయి, ఏ మెటల్స్ ఉంటాయి, మళ్ళీ అగ్రికల్చర్ ఉంటాయి, ఏ అగ్రికల్చర్స్ ఉంటాయి, ప్లస్ ఇండిసెస్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండిసెస్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క టిక్ సైజ్ ఎంత. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్క్యూ ఉంది నాస్డాక్, దానికి ఒక పాయింట్ $20, ఒక పాయింట్ పైనకి వెళ్తే $20, ఒక టిక్కి $5. అదే ఈఎస్ తీసుకుంటే ఒక టిక్కి $12.5. సో ఇట్లా డిఫరెంట్ అసెట్స్కి డిఫరెంట్ ఉంటుంది. సిల్వర్కి మళ్ళీ $50 ఒక పాయింట్, ఒక టిక్కి $50. ఎస్. సో ఇట్లా అదంతా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్ ఫ్యూచర్స్, డిఫరెంట్ అసెట్స్ ఏంటి, ఏమేమి ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ బిట్ కాయిన్ కూడా ఫ్యూచర్స్ వచ్చేసింది. ఇప్పుడు బిట్ కాయిన్ కూడా చేసుకోవచ్చు మీరు. బిట్ కాయిన్, ఇథీరియం వాటికి కూడా ఫ్యూచర్స్ వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.